దాన్నండి నువ్వుల పచ్చడి చేసేసానండి. నువ్వులు, గోంగూర పచ్చడి చేసేసానండి. మళ్ళీ దాన్ని తాలింపు పెట్టుకోవాలండోయ్! ఎందుకంటే ఎక్కువ రోజులు నిలవుండదు. నిలవుండదండి. నూనె ఏసుకోవాలండి. అదే మామూలుగా పప్పు నూనె ఉంటది కదా! ఏసుకోవాలండి. ఆయిలేసుకోవాలి మంచి నూనె. అది 2 గంటలు, 3 గంటల దాకా ఆయిలేసుకోవాలండి. ఆయిల్ మరిగిపోయిన తర్వాత ఇది జీలకర్ర, రెండోది శనగపప్పు, మినపప్పు, 2 ఎనపరకాయలు, మళ్ళీ వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఏసుకోవాలండి. ఏసుకొని తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు పెట్టుకొని బాక్స్‌లో తీసుకోవాలండి. లేకపోతే చిన్న బాటిల్‌లో తీసుకున్నా అంటే వాటర్ తగలకూడదండి. ఎందుకంటే స్పూన్ కూడా తడిగా ఉండకూడదు. తడంటే వాటర్ తడి ఉండకూడదండి. అలాగైతే ఎక్కువ రోజులు నిల్వ ఉంటదండి గోంగూర, నువ్వుల పచ్చడి. మీరు చేసుకొని తినండి. ఇదిగోండి చూడండి పచ్చడి. తాలింపు పెట్టాను. గ్రైండర్ చేసి మిక్సీలో చేసుకోవచ్చండి. లేకపోతే రోట్లో చేసుకోవచ్చండి. రోట్లో చేసుకున్నా చాలా బావుంటదండి. మిక్సీలో చేసుకున్నా బాగానే ఉంటదండి. హ్మ్. నా వీడియో చూడండి. ప్లీజ్ మర్చిపోకండి. చూసి లైక్ కొట్టండి. ప్లీజ్ అండి. ఓకే. బాయ్ అండి.